10 సంవత్సరాలు షాద్నగర్ అభివృద్ధి కాలేదు. అధికారంలో మేము ఉన్న రోజులు మాతో ఉన్నారు. వాళ్ళకి ఇంగింత అధికారం అనుభవించాలని అంటే మరింత అధికారం కావాలనుకున్నారు. ఆ పార్టీలోకి పోయిర్రు. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పార్టీ అధికారంలోకి సోయి మనిషి. ఇప్పుడు వాళ్ళు మొత్తం బతికింది, వాళ్ళు రాజకీయంగా గుర్తింపు పొందింది, వాళ్ళు పదవులు అనుభవించింది మా పార్టీ పుణ్యాన్ని. అప్పుడు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇన్ఛార్జ్, ఆయన బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు ఇంకా డబ్బుల ఖర్చు కూడా పార్టీ పెట్టుకుంది. సిగ్గుపోతుంది చెప్తే. వాళ్ళకి ఎన్నికల్లో డబ్బుల ఖర్చు కూడా పార్టీ పెట్టుకున్నది. ఇంకా మీకు చెప్తే కొంతమంది వ్యక్తిగత వాళ్ళ రహస్యాలు బయట పెడితే బాగుండదు కాబట్టి చెప్తలేను నేను. ఇక ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేసినాం చాలా రోజులు, ఆ ప్రేమలు సన్నిహితం ఇంకా వ్యక్తిగతంగా ఉంటది కాబట్టి కొన్ని విమర్శలు నేను చేయదలుచుకోలేదు. మేము ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన విషయాలే ప్రశ్నిస్తాము. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని టైంలో కూడా పార్టీ పట్టుకొని ఉన్న కార్యకర్తలు అంటే మాకు గౌరవం ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా రెస్పెక్ట్ చేయగలుగుతాం. అధికారం కోసం 9.5 ఏళ్ళు వీళ్ళ అధికారం అనుభవి అందులోకి పోయి మళ్ళీ అక్కడ ఆఫీస్ లో కూర్చొని మళ్ళీ ఇక్కడ మా మీద బుర్ర చేస్తే వాళ్ళకి వ్యక్తిత్వం ఉన్నట్ట, సిగ్గు అనేది ఉన్నట్ట, క్లియర్ సిగ్గున్న ఏమన్నా నువ్వు ఇక్కడ అధికారం అనుభవించకపోతే పోయితే వేరే విషయం. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగతటువంటి విభేదాలు పెట్టుకొని మీరు వెళ్ళిపోయి ఈ ఇష్టం ఉన్నట్టు పెద్ద చిన్న అంతరం లేకుండా మాట్లాడుతాం. పార్టీని మేమే బతికించాలని మాట్లాడినావు నాయకుడు. నేనే పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అంటారు. సరే, ఆ నాయకుడు మాజీ జెడ్పీటీసీ అనుకుంటా ఫర్నర్ మండలికి. ఆయనకు సూటి ఒకటి అడుగుతా, 2009 వరకు ఆయన ఈ నియోజకవర్గ ఓటరే కాదు. ఈ నియోజకవర్గంలో ఆయన అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లెక్కేసుకుంటే ఆయన ఇక్కడ ఓటర్ కాదు. 2009 వరకు పార్టీ ఆయన మీద ఆయన పార్టీలోకి వచ్చి పార్టీలో మేము అవకాశం ఇస్తే పదవి వచ్చింది. 2007లో 2008లో ఇచ్చినాం. ఇచ్చి అప్పుడు ఉన్నప్పుడు మేమే ఇచ్చింది. అప్పుడు పార్టీ అధిష్టానం మేమే ఇచ్చినాం. అంజయ్ గారు, నేను, నకల వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు ఎవరు పోతున్నారో మేమే ఇచ్చినాం. మేము అటువంటి వ్యక్తి ఇప్పుడు బండి పోతుంటే బాగా ఎండకూడదు. ఒక కుక్క బండి పక్కన నడుస్తా ఉంది. ఆ కుక్క ఏం చేసిందంటే నీడ కోసం అని బండి కిందకి వచ్చింది. అది బండి నడుపుతున్నటువంటి రైతు ఏం చేసినట్టే పోతా ఉన్నాడు. కింద కుక్క నడుస్తుంది నీడకు, కింద నడుస్తుంది నీడకు అని చెప్పి అనుకుని సరే అని కుక్క ఆగింది దగ్గర. రైతు ఏం చేసిండు, మళ్ళీ దానికి ఎండ కొడుతుందని చెప్పి బండి అయిపోయింది. మళ్ళీ కుక్క కదిలింది, మళ్ళీ బండి నడిపింది. కుక్క మీద ప్రేమతోటి దానికి నీడ కల్పిస్తే ఆ బండి కుక్క ఏమనుకున్నది, నేనే బండిని నడుపుతున్నా, నేను ఆగితే అది ఆగుతున్నది, నేను నడిస్తే అది నడుస్తున్నది. బండి కింద నడిచిన కుక్క బండిని నడిపాను ఎట్లా అనుకుంటుందో రాజకీయ పార్టీలను మేమే నడిపించినా మేమే బతికించుకోమని అనేది మూర్ఖత్వం. అది కూడా ఉద్యమ పార్టీ. అంటే మీరు ఎంత టార్చర్ పెట్టినారో పార్టీలో, అందుకని వాళ్ళు బయటకి వెళ్లాల్సి వచ్చింది. బీఫామ్ టార్చరా? మేము కంటిన్యూ గ్రూప్ రాజకీయాల వల్ల కావచ్చు, తర్వాత సరైన గ్రూప్ ఏ పార్టీలు ఉండవు, సరైన అవకాశం ఇవ్వకపోవడము, సరైన విధంగా వాళ్ళకి విషయం. చిన్న నాయకులు, చిన్న స్థాయి నాయకులు, రాజకీయంగా కూడా నా అనుభవం ఉన్నోళ్ళు కాదు వాళ్ళు చేసే విమర్శలు, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడే వాటి గురించి నేను మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోను. నేను ఒక రాష్ట్ర స్థాయి క్యాబినెట్ ర్యాంక్ పదవిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిని. నా యుద్ధం ప్రభుత్వంతో ఉంటుంది. వ్యక్తులు నాకు వీరపల్లి శేఖర్ గారి మీద కానీ, ఇప్పుడు మీరు చెప్పిన సో పర్సన్ మీద కానీ, లోకల్ నాయకులు ఎవరితో కూడా నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. స్ట్రేట్ గా నేను పబ్లిక్ వైపు నుంచి, పార్టీ వైపు నుంచి మాట్లాడతాను. నియోజకవర్గం గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవా? గ్రూపులు అంటే మీ ఉద్దేశం? గ్రూప్ రాజకీయాలు అంటే ఇంకా చెప్పండి. గ్రూపులు అంటే ఏమి ఉద్దేశం? ఒక 5-6 మంది నాయకులు ఎవరిది వాళ్ళు యమునా తీరే అన్నట్టు వెళ్తుంటారు. అందుట్లో ఎగ్జాంపుల్ మీ విషయానికి మీరు స్టార్టింగ్ ఒక మాట అన్నారు, 2001 నుంచి ఉన్న 2007, 2009 సో మొత్తం చెప్పినారు. అట్లాంటి రాజవరప్రసాద్ కి కేవలం 9 నెలలు ప్రభుత్వం మాత్రమే మీకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దానికన్నా ముందు రాజవరప్రసాద్ జీరోనే కదా. సో పార్టీ మిమ్మల్ని ఏం గుర్తించింది? మీలాంటి ఉద్యమకారులను పార్టీ ఏం గుర్తించింది? అప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది కడుపుగా పనిచేసింది ఎక్కడని చెప్పినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పనిచేసిన. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పనిచేసిన తర్వాత 2016లో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత షాద్నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో చేరింది. పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నాయకుల ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది మిగతా నియోజకవర్గాలు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నంత వరకు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు మంచి గుర్తింపు ఉన్నది. మమ్మల్ని అందరు గుర్తుపడతారు. మీద 13 నియోజకవర్గాలు నన్ను గుర్తుపట్టడం. అయితే విషయం నాకేమైనా పదవి ఇవ్వాలనుకున్నా, జిల్లా స్థాయి చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ ఏదైనా ఇవ్వాలనుకున్నది పార్టీ. కానీ జిల్లాల విభజన జరగడం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ఉద్యమకారుడు కప్పాటి పాండురంగారెడ్డికి మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వాలనుకోవడం వల్ల నేను ఇక్కడ పొందలేకపోయినా. పార్టీ ఇవ్వలేదని కాదు, పార్టీ దూరం పెట్టిందని కాదు. సరే, మా పార్టీలో అప్పుడు ఉండి తర్వాత బీజేపీలో పోయి
ఎవరికైనా బాధ మా ఉంటుంది. పార్టీలో నుంచి వెళ్ళిపోయినటువంటి పరపతి కలిగినటువంటి ఒక నాయకుడు ఉమ్, మా పార్టీ నుంచి బీజేపీలోకి పోయింది, బీజేపీలో నుంచి కాంగ్రెస్ లోకి పోయింది. ఇప్పుడు ఉమ్, ఆ నాయకుడు అడ్డుపడడం వల్ల 5 సంవత్సరాలు నాకు బాధ్యత రాకుండా అయింది. డైరెక్ట్ సీఎంఓలో నా పేరు రిఫర్ చేస్తూ ఉమ్, ప్రజాప్రతినిధులు ఇచ్చిన దాంట్లో నా పేరును కొట్టేసి ఆయన సంతకం చేసిండు కింద. ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తికి పదవి వద్దని. ఎప్పుడో తెలుసా ఇది? 2018-19. ఓకే, మరి 2014 నుంచి ఏం చేసింది పార్టీ మిమ్మల్ని? అందరూ ఎవరి పనులలో ఉన్నారు. నాకు బాధ్యత, నాకు ఇచ్చే బాధ్యతలు నేనున్నా. 14లా అఫీషియల్ గా మీకు ఏమొచ్చింది అంటున్నా? కేసీఆర్ గారితో మీరు ఉన్నటువంటి సన్నిహితం కావచ్చు, ఉద్యమ సమయంలో ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లలో మీరు భుజాన్ని వేసుకున్నట్వి కావచ్చు, అవన్నీ అంటే నేను చూసిన, నాకు కూడా అప్పటికి పొలిటికల్ అవగాహన ఉంది, నేను స్వయంగా చూసిన. మరి అదే టీఆర్ఎస్ పార్టీ మీలాంటి ఉద్యమకారులను మోసం చేసిందా లేదా? దాన్ని మోసం ఎట్లా అంటారు? అందరికీ మోసమే అంటారు, బరాబర్ అంటారు. ఒక్క మాట, ఒక బస్సు వచ్చి అవుతుంది, ఓ బస్ స్టాండ్ లో 100 మంది ఉంటారు, ఉమ్, లేకపోతే 200 మంది ఉంటారు. హైదరాబాద్ పోవడానికి 200 మంది ఉన్నారు షాద్నగర్ బస్ స్టాండ్ లో. బాగా వినండి మాట. ఉమ్, ఓ బస్సు వచ్చి అవుతుంది, ఉమ్. 200 మంది ఎక్కగలుగుతారా? ఎక్కలేరు.